నమస్తే, వెల్కమ్ టు మార్నింగ్ ఎడిషన్. నేను మాధురి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నేడు తెలంగాణలో మోదీ ఎన్నికల ప్రచారం. మల్కాజ్గిరిలో ప్రధాని భారీ రోడ్ షో. సార్వత్రిక ఎన్నికలకు ఇవాళ నోటిఫికేషన్ వెలువడే ఛాన్స్. ఎలక్షన్ వివరాలను ప్రకటించనున్న ఈసీ. ఇవాళ కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ భేటీ. తెలంగాణ ఎంపీ అభ్యర్థులపై స్పష్టత వచ్చే ఛాన్స్. ఎమ్మెల్సీ కవిత పిటిషన్పై నేడు సుప్రీంకోర్టులో విచారణ. లిక్కర్ కేసులో ఈడీ సమ్మన్లను సవాల్ చేసిన కవిత. ఎలక్టోరల్ బండుల వివరాలు బహిర్గతం. 6,000 కోట్లతో బీజేపీ ఫస్ట్, రెండో స్థానంలో తృణమూల్. నేడు ఎన్నికల సంఘం నియామకంపై విచారణ. సుప్రీంకోర్టు తీర్పుపై సర్వత్రా ఆసక్తి. ₹2 తగ్గిన పెట్రోల్, డీజిల్ ధరలు. అమల్లోకి వచ్చిన కొత్త రేట్లు. రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బిగ్ ఫ్రైడే బిగ్ కాబోతుంది. సార్వత్రిక ఎన్నికలు, వివిధ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ఇవాళ విడుదల కాబోతుంది. 2019లో మార్చి 10నే షెడ్యూల్ అయింది. ఈసారి 5 రోజుల ఆలస్యంగా ఎన్నికల తేదీలను ప్రకటించనుంది సిఈసి. దేశవ్యాప్తంగా పార్లమెంట్ ఎన్నికలతో పాటు అరుణాచల్ ప్రదేశ్, ఏపీ, ఒడిశా, సిక్కిం రాష్ట్రాల ఎన్నికల తేదీలను ప్రకటించబోతుంది కేంద్ర ఎన్నికల సంఘం. సార్వత్రిక ఎన్నికలు, వివిధ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ఇవాళ విడుదల కాబోతుంది. 2019లో మార్చి 10నే షెడ్యూల్ అయింది. ఈసారి 5 రోజుల ఆలస్యంగా ఎన్నికల తేదీలను ప్రకటించనుంది సిఈసి. దేశవ్యాప్తంగా పార్లమెంట్ ఎన్నికలతో పాటు అరుణాచల్ ప్రదేశ్, ఏపీ, ఒడిశా, సిక్కిం రాష్ట్రాల ఎన్నికల తేదీలను ప్రకటించబోతుంది కేంద్ర ఎన్నికల సంఘం. రైట్, మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మరోవైపు ఎన్నికల సంఘం కమిషనర్ల నియామకంపై ఇవాళ సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. ఎన్నికల కమిషనర్లను నియమించే కమిటీలో సీజీఐను సభ్యునిగా తొలగించడంపై ఏడీఆర్ వేసిన పిటిషన్పై ఇవాళ విచారణ జరగనుంది. మోదీ ప్రభుత్వం తీసుకువచ్చిన కొత్త చట్టం సబబేనా కాదా అనే అంశంపై ఇవాల్టి విచారణలో తేలే అవకాశం ఉంది. పదవీ విరమణ చేసిన మాజీ ఉన్నతాధికారులు
జ్ఞానేష్ కుమార్, సుఖ్బీర్ సింగ్ సంధు కేంద్ర ఎన్నికల కమిషనర్లుగా నియమిస్తూ ప్రధాని మోదీ నేతృత్వంలోని కమిటీ ఆమోదం తెలిపింది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా, లోక్సభలో ప్రతిపక్ష నేత అధీర్ రంజన్ చౌదరి సభ్యులుగా ఉన్న ఈ కమిటీ దీనికోసం ఢిల్లీలో సమావేశమైంది. అనంతరం ఇద్దరు కొత్త కమిషనర్ల నియామకంపై కేంద్ర న్యాయశాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. ఎన్నికల కమిషనర్ అరుణ్ గోయల్ ఈ నెల 8న రాజీనామా చేయటం, మరో కమిషనర్ అనూప్ చంద్ర పాండే కాలపరిమితి ఫిబ్రవరి 14 ముగియడంతో ఎన్నికల సంఘంలో ఏర్పడిన 2 ఖాళీలను కేంద్ర ప్రభుత్వం వీరిద్దరితో భర్తీ చేసింది. మరోవైపు ఎన్నికల సంఘం కమిషనర్ల నియామకంపై ఇవాళ సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. ఎన్నికల కమిషనర్లను నియమించే కమిటీలో సీజేఐను సభ్యునిగా తొలగించడంపై ఏడీఆర్ వేసిన పిటిషన్పై ఇవాళ విచారణ జరగనుంది. మోదీ ప్రభుత్వం తీసుకువచ్చిన కొత్త చట్టం సబబేనా కదా అనే అంశంపై ఇవాల్టి విచారణలో తేలే అవకాశం ఉంది. పదవి విరమణ చేసిన మాజీ ఉన్నతాధికారులు జ్ఞానేష్ కుమార్, సుఖ్బీర్ సింగ్ సంధు కేంద్ర ఎన్నికల కమిషనర్లుగా నియమిస్తూ ప్రధాని మోదీ నేతృత్వంలోని కమిటీ ఆమోదం తెలిపింది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా, లోక్సభలో ప్రతిపక్ష నేత అధీర్ రంజన్ చౌదరి సభ్యులుగా ఉన్న ఈ కమిటీని దీనికోసం ఢిల్లీలో సమావేశమైంది. అనంతరం ఇద్దరు కొత్త కమిషనర్ల నియామకంపై కేంద్ర న్యాయశాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. ఎన్నికల కమిషనర్ అరుణ్ గోయల్ ఈ నెల 8న రాజీనామా చేయటం, మరో కమిషనర్ అనూప్ చంద్ర పాండే కాలపరిమితి ఫిబ్రవరి 14న ముగియనుండటంతో ఎన్నికల సంఘంలో ఏర్పడిన 2 ఖాళీలను కేంద్ర ప్రభుత్వం వీరిద్దరితో భర్తీ చేసింది. లోక్సభ ఎన్నికల ప్రచారంలో కమలం పార్టీ స్పీడ్ పెంచింది. మెజారిటీ స్థానాలు గెలుచుకోవడమే లక్ష్యంగా పార్టీ జాతీయ అగ్రనేతలు స్వయంగా రంగంలోకి దిగారు. ప్రధాని నరేంద్ర మోదీ ఇవాళ తెలంగాణ పర్యటనకు రానున్నారు. రాష్ట్రంలో లోక్సభ ఎన్నికల మలివిడత ప్రచారంలో మోదీ పాల్గొనున్నారు. బీజేపీ విజయాన్ని కాంక్షిస్తూ మల్కాజ్గిరి లోక్సభ స్థానం పరిధిలో రోడ్ షోలో పాల్గొంటారు. ఇప్పటికే ప్రధాని ఈ నెల 4-5 తేదీల్లో రాష్ట్రంలో లోక్సభ ఎన్నికల తొలి విడత ప్రచారం నిర్వహించారు. ఆదిలాబాద్, పటాన్చెరు విజయ్ సంకల్ప సభల్లో పాల్గొన్నారు. 10 రోజుల వ్యవధిలో ప్రధాని మోదీ రెండోసారి రాష్ట్రంలో పర్యటించనున్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా 2 రోజుల కిందట వచ్చి సంస్థాగత బలోపేతంపై బీజేపీ నేతలకు దిశానిర్దేశం చేశారు. బీజేపీ సోషల్ మీడియా వారియర్స్తో పాటు పార్టీ పోలింగ్ బూత్ అధ్యక్షులు, ఆపై స్థాయి క్యాడర్తో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. బీజేపీ ముఖ్య నేతలతో భేటీయే పోలింగ్ బూతుల పటిష్టత ఆవశ్యకతను వివరించారు. ఈ క్రమంలో ప్రధాని మోదీ ఇవాళ రాష్ట్ర పర్యటనకు రానున్నారు. ఆయన 2 రోజుల పాటు బీజేపీ అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం చేయనున్నారు. ఇక గత అసెంబ్లీ ఎన్నికల ముందు హైదరాబాద్లో మోదీ రోడ్ షో నిర్వహించినట్లుగానే ఈసారి కూడా బీజేపీ అదే విధంగా ప్లాన్ చేస్తుంది. 3 పార్లమెంట్ నియోజకవర్గాలు కలిపి ఒక కేంద్రంలో ప్రధాని ఎన్నికల ప్రచారం కొనసాగించేలా రాష్ట్ర పార్టీ ప్రణాళిక రూపొందించింది. ఇందుకు అనుగుణంగా మల్కాజ్గిరి, సికింద్రాబాద్, హైదరాబాద్ సెగ్మెంట్లు కలిపి సాయంత్రం 5 గంటలకు మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో జరిగే రోడ్ షోలో మోదీ పాల్గొంటారు. మీర్జాలగూడ నుంచి మల్కాజ్గిరి చౌరస్తా 1.3 కిలోమీటర్ల మేర ఈ రోడ్ షోను భారీ ఎత్తున నిర్వహించేందుకు బీజేపీ ఏర్పాట్లు చేస్తోంది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ ఫోన్లో అందిస్తారు. చెప్పండి శ్రీనివాస్, ప్రధాని నరేంద్ర మోదీ ఇవాళ తెలంగాణ పర్యటనకు రానున్నారు. అలాగే బీజేపీ విజయం కోసం మల్కాజ్గిరి లోక్సభ స్థానం పరిధిలో రోడ్ షోలో కూడా పాల్గొన్నట్లు తెలుస్తుంది. దీనిపై పూర్తి అప్డేట్స్ ఏంటి? మాధురి, ఈ రోజు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 4:55 ప్రత్యేక విమానంలో ఢిల్లీ నుంచి హైదరాబాద్ చేరుకుంటున్నారు. అక్కడ నుండి నేరుగా మల్కాజ్గిరి పార్లమెంటు పరిధిలో జరుగుతున్నటువంటి రోడ్ షోలో పాల్గొంటారు. సుమారుగా 2 కిలోమీటర్ల పరిధిలో ఈ రోడ్ షో నిర్వహిస్తున్నారు. ఇప్పటికే పోలీసులు భద్రతా విషయంలో ఎక్కడికక్కడ చాలా కట్టుదిట్టమైనటువంటి ఏర్పాట్లు చేశారు. ఈ రోడ్ షో అనంతరం ప్రధాని నరేంద్ర మోదీ రాజ్ భవన్ కు చేరుకొని రాజ్ భవన్ లోనే బస చేస్తారు. అనంతరం అక్కడి నుండి రేపు ఉదయం 11
గంటలకు నాగర్ కర్నూలులో జరిగేటువంటి బహిరంగ సభలో పాల్గొంటారు. మొత్తంగా 2 రోజుల పాటు తెలంగాణలోనే పర్యటించి బీజేపీ గెలుపు కోసం పనిచేస్తున్నారు. ప్రధానంగా బీజేపీ జాతీయ నాయకత్వం దక్షిణ భారతదేశంలో పార్టీని బలోపేతం చేయడంతో పాటు ఈసారి పెద్ద సంఖ్యలో ఇక్కడ నుండి సీట్లను సాధించాలనేటువంటి లక్ష్యంతో పనిచేస్తున్నారు. ఎన్నికల షెడ్యూల్ కంటే ముందే ఒకవైపు ప్రధాని, మరోవైపు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాలు తెలంగాణలో పర్యటిస్తూ బీజేపీ గెలుపు కోసం పనిచేస్తున్నారు. ఈ రోజు మల్కాజ్గిరిలో జరిగేటువంటి రోడ్ షోలో ఇటు సికింద్రాబాద్, మల్కాజ్గిరి, భువనగిరి ప్రాంతాలకు చెందినటువంటి 3 పార్లమెంట్ స్థానాలతో పాటు చేవెళ్ల పార్లమెంట్ స్థానంలో ఉన్నటువంటి అభ్యర్థుల గెలుపు కోసం ఈ రోడ్ షో నిర్వహిస్తున్నారు. రేపు నాగర్ కర్నూలులో జరుగుతున్నటువంటి బహిరంగ సభలో ఇటు నాగర్ కర్నూలు, అదేవిధంగా మహబూబ్ నగర్, నల్లగొండ, పక్కనే ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి కర్నూలు ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలను కూడా పెద్ద ఎత్తున సమీకరించి భారీ బహిరంగ సభ ఏర్పాటు చేస్తారు. ముఖ్యంగా మరో రోజు కూడా జగిత్యాలలో ప్రధానమంత్రి బహిరంగ సభ ఉంటుంది. మొత్తంగా ఈ రోజు వచ్చినటువంటి ప్రధానమంత్రి 2 రోజుల పాటు తెలంగాణలోనే ఉండి బీజేపీ గెలుపు కోసం ఇటు బీజేపీ ప్రచార కార్యక్రమాలను కాకుండా ముఖ్య నేతలతో భేటీ అయి వాళ్ళతో వ్యూహరచన చేయడంతో పాటు ప్రత్యేకమైనటువంటి కార్యాచరణ రూపొందిస్తున్నారు. మొత్తంగా తెలంగాణలో డబుల్ డిజిట్ స్థానాల్లో బీజేపీ గెలుపు సాధ్యం తీసుకురావాలన్నటువంటి విషయాన్ని ఇటు జాతీయ నాయకత్వం పూర్తిగా వాళ్ళకు ఒక టార్గెట్ లాగా పెట్టింది. అందులో భాగంగానే ప్రధానమంత్రి, అదేవిధంగా హోంమంత్రి వంటి పెద్ద నేతలతో పాటు జాతీయ నాయకులు కూడా తెలంగాణలో పర్యటిస్తున్నారు. ఎన్నికల షెడ్యూల్ కు ముందుకే వాళ్ళు ఒక దఫా ఇక్కడ ప్రచారం చేసిన తర్వాత అటు దక్షిణ భారతదేశంలో ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక ప్రాంతాల్లో భారీ స్థాయిలో విజయం సాధించాలనే లక్ష్యంతో పనిచేస్తున్నారని చెప్పవచ్చు. మాధురి. రైట్ శ్రీనివాస్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్. టీడీపీ 3వ జాబితాపై పార్టీ అధినేత చంద్రబాబు కసరత్తు చేస్తున్నారు. ఇవాళ 7 లేదా 8 స్థానాల అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉంది. ఇప్పటికే 2 జాబితాలను టీడీపీ ప్రకటించింది. 94 మంది అభ్యర్థులతో తొలి జాబితాను ప్రకటించిన చంద్రబాబు 34 మంది అభ్యర్థులతో రెండో జాబితాను ప్రకటించారు. రాష్ట్రంలో 175 సీట్లు ఉండగా పొత్తులో భాగంగా టీడీపీకి 144 స్థానాల్లో పోటీ చేస్తుంది. బీజేపీకి 10, జనసేనకు 21 సీట్లు కేటాయించారు. 2 జాబితాలు కలిపి ఇప్పటి వరకు మొత్తం 128 మంది ఎమ్మెల్యే అభ్యర్థులను చంద్రబాబు ప్రకటించారు. మరో 16 స్థానాల అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. ఇప్పుడు 3వ జాబితాపై కసరత్తు చేస్తున్నారు. దాంతో టీడీపీ శ్రేణుల్లో ఉత్కంఠ నెలకొంది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సంతోష్ ఫోన్లో అందిస్తారు. చెప్పండి సంతోష్, టీడీపీ 3వ జాబితా నేపథ్యంలో 7 లేదా 8 స్థానాల అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. దీనిపై పూర్తి అప్డేట్స్ ఏంటి? మాధురి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు రెండో జాబితాలో భాగంగా 34 అభ్యర్థులను అయితే కనుక అసెంబ్లీ స్థానాలకు సంబంధించినటువంటి అభ్యర్థులను ప్రకటించడం కూడా జరిగింది. ఇక 3వ జాబితాపై అయితే కనుక కసరత్తు చేస్తున్న పరిస్థితులు కూడా కనబడతా ఉన్నాయి. అయితే ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక ఇక లోక్సభ స్థానాలు ఏవైతే ఉన్నాయో ఇప్పటి వరకు కూడా లోక్సభ స్థానాలపై ఎటువంటి అభ్యర్థులను అయితే కనుక విడుదల చేయకపోవడం పట్ల అయితే కనుక ఈ 3వ జాబితాలో ఎక్కువగా లోక్సభ స్థానాలపై ఎక్కువగా విడుదల చేసే అవకాశాలు కూడా ఉన్నట్టు కూడా అంచనా వేస్తున్నట్టు కూడా తెలుస్తా ఉంది. ఇక అసెంబ్లీ స్థానాలు చూసుకున్నట్లయితే కనుక అయితే ఇప్పటికే మొత్తంగా 94 మొదటి జాబితాలో 94 మంది అభ్యర్థులను విడుదల చేసి రెండో జాబితాలో 34 మంది అభ్యర్థులు విడుదల చేయగా ఇంకా రిమైనింగ్ చూసుకున్నట్లయితే కనుక 16 మంది అభ్యర్థులను మాత్రమే కూడా ఇటు టీడీపీ అధిష్టానం అయితే కనుక ఈ విడుదల చేయాల్సి ఉందని చెప్పుకోవచ్చు. ఏదేమైనప్పటికీ చూసుకున్నట్లయితే కనుక 175 నియోజకవర్గాలకు గాను 144 నియోజకవర్గాల్లో అయితే కనుక టీడీపీ అభ్యర్థుల్ని బరిలో దించుతోంది. ఏదైతే పొత్తులో భాగంగా జనసేన బీజేపీకి రిమైనింగ్ 31 అసెంబ్లీ స్థానాలు అయితే కనుక ఇస్తున్నట్టు కూడా తెలుస్తూ ఉంది. ఏదేమైనప్పటికీ చూసుకున్నట్లయితే కనుక ఇక లోక్సభ స్థానాల్లో దాదాపు 17 మంది అభ్యర్థులను అయితే కనుక టీడీపీ పార్టీ అయితే కనుక బరిలోకి దించుతున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే ఈ లోక్సభ అభ్యర్థులు ఎవరైతే ఉంటారో ఆ 17 స్థానాలకు సంబంధించినటువంటి జాబితాలో ఎంత మేరకైనా సరే దీనికి సంబంధించినటువంటి పార్లమెంట్ కి సంబంధించినటువంటి అభ్యర్థులు ఉండే అవకాశాలు కూడా కనబడతా ఉన్నాయని చెప్పుకోవచ్చు. మాదిరి. రైట్, థ్యాంక్ యూ సంతోష్.
మాజీ డీఎస్పీ ప్రణీత్ రావు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం పొలిటికల్ ప్రకంపనలు రేపుతుంది. తెలంగాణలో మరోసారి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం సంచలనంగా మారింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో పొలిటికల్ లింకుల డొంక కదులుతుంది. ఎవరి కోసం, ఎవరి ఆదేశాలతో ఫోన్ ట్యాపింగ్ ఎపిసోడ్ నడిచింది? నిజాలు నిక్కుతేలాలంటే ప్రణీత్ను మరింత ప్రశ్నించాలి. అందుకోసం కస్టడీ పిటిషన్ దాఖలు చేశారు పోలీసులు. ఇవాళ పోలీసుల పిటిషన్పై కోర్టులో విచారణ జరగనుంది. ఇక మరోవైపు ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్లో ఉండగా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకే నాయకులు, ప్రముఖుల ఫోన్లను తాను ట్యాపింగ్ చేసినట్లు విచారణలో మాజీ డీఎస్పీ ప్రణీత్ రావు ఒప్పుకున్నట్లు తెలుస్తోంది. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఏకంగా టీపీసీసీ అధ్యక్షుడు, ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డిని లక్ష్యంగా చేసుకుని ట్యాపింగ్కు పాల్పడ్డారని సమాచారం. రేవంత్, ఆయన సహచర బృందం కదలికలను గుర్తించడంతో పాటు ఎన్నికల్లో కాంగ్రెస్కు డబ్బులు ఎక్కడి నుంచి, ఏ మార్గాల్లో ఎవరెవరు సర్దుబాటు చేస్తున్నారనే వివరాలను ప్రణీత్ ట్యాపింగ్ చేశారు. అరెస్టు సమయంలో ప్రణీత్ రావును ప్రాథమికంగా విచారించగా ఒక ఎస్పీ, ఎస్బీఐ అప్పటి చీఫ్ ఆదేశాల మేరకే తాను, తన బృందం పనిచేసినట్లు వెల్లడించినట్లు తెలిసింది. ప్రణీత్ను కస్టడీకి తీసుకుని విచారించేందుకు పోలీసులు సిద్ధమవుతున్నారు. 7 రోజుల కస్టడీ కోరుతూ కోర్టులో పిటిషన్ కూడా దాఖలు చేశారు. అయితే ఎస్ఐబీలో హోదాను అడ్డుపెట్టుకొని నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన మాజీ డీఎస్పీ ప్రణీత్ రావును కస్టడీలోకి తీసుకుని విచారించాలని పంజాగుట్ట పోలీసులు భావిస్తున్నారు. ఈ మేరకు నాంపల్లి కోర్టులో పిటిషన్ వేశారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం, ఆధారాల ధ్వంసం కేసులో ఇప్పటికే ప్రణీత్ను అరెస్ట్ చేశారు. ప్రస్తుతం ఆయన రిమాండ్ ఖైదీగా చెంచలగూడ జైల్లో ఉన్నారు. కస్టడీకి తీసుకుని విచారిస్తే మరిన్ని విషయాలు వెలుగులోకి వస్తాయని పోలీసులు భావిస్తున్నారు. అయితే అరెస్ట్ చేసిన సమయంలో హార్డ్ డిస్కులు, పలు డాక్యుమెంట్లను ధ్వంసం చేసినట్లు ప్రణీత్ అంగీకరించారు. ఈ కేసులో ఇతరుల పాత్రపైన ఆరా తీయనున్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి ఉషా ఫోన్లో అందిస్తారు. చెప్పండి ఉషా, మాజీ డీఎస్పీ ప్రణీత్ రావును కస్టడీ కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు పోలీసులు. అలాగే నాంపల్లి కోర్టులో కస్టడీ పిటిషన్పై విచారణ ఉన్నట్టు కూడా తెలుస్తుంది. దీనిపై పూర్తి అప్డేట్స్ ఏంటి ఉషా? మాజీ డీఎస్పీ ప్రణీత్ రావు ని సిరిసిల్లలో అరెస్టు చేసి పంజాగుట్ట పోలీసులు జడ్జి ముందు హాజరుపరిచారు. జడ్జి 14 రోజుల రిమాండ్ విధిస్తూ చెంచల్గూడ జైలుకు తరలించడం జరిగింది. ప్రస్తుతం చూసుకున్నట్టయితే ప్రణీత్ రావుని కస్టడీలో కోరుతూ పంజాగుట్ట పోలీసులు నాంపల్లి ఏసీబీ కోర్టులో అయితే పిటిషన్ దాఖలు చేశారు. దీనికి సంబంధించి ఏదైతే ఆధారాలను ధ్వంసం చేశారు, హార్డ్ డిస్క్లను మాయం చేశారు, అలాగే సీసీ కెమెరా ఫుటేజెస్ ని ఆ రోజు ఎవరెవరైతే ఇతనికి సహకరించారో వారందరి మీద కూడా పలు సెక్షన్ల కింద మాజీ ఎవరైతే ప్రస్తుత ఎస్పీ ఎవరైతే ఉన్నారో డి రమేష్ కంప్లైంట్ మేరకు మొత్తం కూడా విచారిస్తే గానీ ఇతన్ని పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తే గానీ మొత్తం ఎవరెవరు ఇతను వెనుకోండి ఇవన్నీ చేయించారు అన్న కోణంలో ప్రతి ఒక్క అధికారిని కూడా ప్రశ్నించే అవకాశం ఉంటుంది అన్న కోణంలో పంజాగుట్ట పోలీసులు ఇప్పటికే వారం రోజుల కస్టడీ కోరుతూ అయితే పిటిషన్ దాఖలు చేశారు. నేడు దానికి సంబంధించి కస్టడీ పిటిషన్ కి సంబంధించి ఒక సమాచారం అయితే అందే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం చూసుకున్నట్టయితే ఎన్నికల ముందు కొంతమంది వ్యక్తులు ఫోన్ ట్యాపింగ్ చేసినట్టు ప్రణీత్ రావు అంగీకరించారు. అలాగే ఏదైతే భారతీయ జనతా పార్టీకి చెందినటువంటి ముఖ్య నేతల ఆదేశాల మేరకే ట్యాపింగ్ పాల్పడ్డ ప్రణీత్ రావు అన్న సంచలన విషయం కూడా అతను చెప్పడం జరిగింది. అలాగే 100 మంది ఫోన్ నెంబర్లు ట్యాప్ చేయాలని ఆదేశాల మేరకే నేను చేశాను అన్న కోణంలో అతను చెప్పినట్టు తెలుస్తుంది. అప్పటి ప్రతిపక్ష నేత ఎవరెవరు కలుస్తున్నారు అనే దాని మీద కూడా దృష్టి పెట్టినట్టు చెప్తున్నారు. అలాగే రాత్రి 100 నెంబర్లు పంపి ట్యాపింగ్ చేయాలని ఆదేశాలు ఇచ్చారు. అలాగే మొత్తం మీద రేవంత్ రెడ్డి ఎవరెవరిని ఎక్కడెక్కడ కలుస్తున్నారు అనే సమాచారం మొత్తాన్ని కూడా పూర్తి స్థాయిలో రేవంత్ రెడ్డి అనుచరులు, రేవంత్ రెడ్డి డ్రైవర్ తో సహా ప్రతి ఒక్కరిని కూడా ఫోన్ ట్యాపింగ్ చేయాలన్న కోణంలో ఇచ్చినటువంటి ఆదేశాల మేరకే తాను ఒప్పుకోవడం కూడా జరిగింది. ఎలక్షన్ కి ముందు ఏదైతే ఎన్నికల ప్రచారంలో ప్రతి ఒక్క రాజకీయ నాయకుడు డబ్బులు పంపకం అనేది జరుగుతుంది. డబ్బులకు సంబంధించే సమాచారాన్ని కూడా ఎప్పటికప్పుడు బీఆర్ఎస్ నేతలకు ప్రణీత్ రావే చేరవేశారు. అలాగే రేవంత్ రెడ్డి అనుచరులతో పాటు చుట్టుపక్కల ఉన్నటువంటి వారి ఫోన్ నెంబర్లు కూడా ట్యాపింగ్ చేశారు. రేవంత్ రెడ్డి సోదరుడు సైతం ఫోన్ నెంబర్ సైతం ఫోన్ ట్యాపింగ్ కి గురైంది. కొంతమంది మీడియా పెద్దల ఫోన్ లో కూడా ట్యాప్ చేసినట్టు ప్రణీత్ రావు ఒప్పుకున్నారు. అలాగే ప్రణీత్ రావు ఫోన్ లో చాటింగ్ లను రీట్రైవ్ చేస్తే పూర్తి సమాచారాన్ని కూడా సేకరించే అవకాశం ఉంటుంది. కాబట్టి పోలీసులు కూడా దాని మీద కూడా దృష్టి పెట్టే అవకాశం ఉంది. ఫోన్ లో చాటింగ్ ఆధారంగా విచారణ ప్రారంభించారు పోలీసులు. ప్రస్తుతం చూసుకున్నట్లయితే పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసుకున్నటువంటి పంజాగుట్ట పోలీసులు
నాంపల్లి కోర్టు ఈ రోజు ఇచ్చేటటువంటి వారం రోజుల కస్టడీ మీద మాత్రం పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తే ఎవరైతే ప్రణీత్ రావు ఇప్పటికే మనం చూసుకున్నట్లయితే ప్రణీత్ రావుకు మాజీ డిఎస్పీ మాజీ ఎస్పీ అలాగే మాజీ ఆఫీసర్స్ కూడా సహకరించారు. వారి ఆదేశాల మేరకు నేను ఈ విధంగా చేశానన్న కోణంలోనే తాను ఒప్పుకోవడం జరిగింది. కాబట్టి అప్రూవల్ గా మారినటువంటి ఇతనిచ్చినటువంటి ఆదేశాలు ఇతనిచ్చినటువంటి సమాచారం ఏదైతే ఉందో దాని మీద కేసు మొత్తం డిపెండ్ అయింది. ఇతనికి ఎవరు ఆదేశాలు ఇచ్చారు, ఎవరెవరు ఏ స్థాయి వ్యక్తులు ఇతన్ని ఫోన్ ట్యాపింగ్ చేయమని చెప్పారు, అలాగే డిసెంబర్ 4 మొత్తం కూడా సీసీ కెమెరా ఫుటేజెస్ అక్కడ ఉన్నటువంటి ఆధారాలు మొత్తం కూడా ధ్వంసం చేశారు. కాబట్టి దీనికి సంబంధించి ఏ కీలక వ్యక్తి ఇతనికి సమాచారం ఇస్తే మొత్తం కూడా మాయం చేయడానికి పూనుకున్నారు అన్న కోణంలో పూర్తి స్థాయిలో అయితే కస్టడీకి ఇస్తే మాత్రం ఇతని వద్ద నుంచి ఏ అధికారి ఇతని వెనకుండి ఇదంతా నడిపించారు అన్న కోణంలో అయితే దర్యాప్తు చేయడానికి అయితే పంజాగుట్ట పోలీసులు అయితే రంగం సిద్ధం చేసుకున్నట్టుగా తెలుస్తుంది. మాదిరి. థ్యాంక్ యూ ఉషా. ఇవి మార్నింగ్ ఎడిషన్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి స్వతంత్ర.